అమృతధారలకి స్వాగతం. అందరికీ శుభోదయం. ఈ వీడియో నందు మనం గ్రాంథిక వచనాన్ని ఆధునిక వచనంలో ఎలా మార్చాలో తెలుసుకుంటాం. ఇందులో గ్రాంథిక భాష అంటే ఏమిటి, ఆధునిక భాష అంటే ఏమిటి, గ్రాంథిక భాషను ఆధునిక భాషలో ఎలా మార్చాలో తెలుసుకోవడంతో పాటు వాక్యంలో గీత గీసిన పదాన్ని ప్రధానం చేస్తూ రాయడం ఎలాగో కూడా తెలుసుకుంటారు. 9-10 తరగతుల విద్యార్థులకు తెలుగు పేపర్ 2 నందు బిట్ పేపర్లో మొదటి 2 ప్రశ్నలు గ్రాంథిక వచనాన్ని ఆధునిక వచనంలో మార్చడం ఇస్తారు. కావున విద్యార్థులు వీటిని తప్పనిసరిగా తెలుసుకోవాలి. ముందుగా గ్రాంథిక భాష అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రాచీన శైలిని కావ్య భాష లేదా గ్రాంథిక భాష అని అంటారు. ఇందులో వ్యాకరణానికి, లక్షణ శాస్త్రాలకు లోబడిన భాష ఉంటుంది. సంధులు, సమాసాలు, విభక్తులు, పురుషలు, లింగ వచనాలు వంటి వాటిని విధిగా పాటించాల్సి ఉంటుంది. ఇందులో అన్యదేశ్య పదాలు తక్కువగా ఉంటాయి. అన్యదేశ్యములు అనగా తమిళ, కన్నడ, హిందీ, ఆంగ్లం మొదలైన భాషా పదాలు అని అర్థం. దేశ్యములు అంటే తెలుగు పదాలు అని అర్థం. ఆధునిక భాష అంటే ఏంటో చూద్దాం. ఆధునిక భాషను శిష్ట వ్యావహారిక భాష అని, వ్యావహారిక భాష అని, ఆధునిక వచనం అని అంటారు. సమాజంలో ఏ భాషను ఎక్కువ మంది వ్యవహరిస్తున్నారో అనగా మాట్లాడుతున్నారో ఆ భాషను వ్యవహారిక భాష అని అంటారు. ఉదాహరణకు నేడు దినపత్రికలలో వస్తున్నటువంటి భాషను వ్యవహారిక భాష అని అంటారు. గ్రాంథిక వచనాన్ని ఆధునిక వచనంలో మార్చుటకు క్రింది మార్పులు చేయాల్సి ఉంటుంది. పదము లేదా వాక్యముల చివర ఉన్న ము, బిందుపూర్వక బులను తొలగించి వాటి స్థానంలో సున్నాను పెట్టాలి. గసడ దవాదేశ, ధృత, ఎడాగమ సంధులను విడదీయాలి. లు, లా, నాల సంధిని పాటించాలి. పదం చివర టా అనే అక్షరానికి బదులుగా డమ్ అనే అక్షరాన్ని వాడాలి. క్రియలను మార్పు చేయాలి. కఠిన పదాలకు బదులుగా వాటి అర్థాలను రాయవచ్చు. ఈ స్లైడ్ చూడండి. పదముల చివర ము, బూలను తొలగించి సున్నా ఉంచడం ఉదాహరణలు పరిశీలిద్దాం. ఈ మొదటి వరుసలో ము చివర ఉన్న పదాలు ఉన్నాయి. వాటి పక్కనే ము అనే అక్షరాన్ని తొలగించి సున్నా ఉంచిన పదాలు ఉన్నవి. రాష్ట్రము రాష్ట్రం అయింది. పుస్తకము పుస్తకం, దేశము దేశం, భావము భావం, భాగ్యము భాగ్యం, మార్గము మార్గం. ఈ విధంగా మూను తొలగించి సున్నా పెట్టడం వల్ల ఈ విధంగా మార్పు చెందాయి. అలాగే ఈ ప్రక్కన చూడండి, బిందుపూర్వక బూను అంటే సున్నాతో కూడిన బూను తొలగించడం వల్ల, సున్నా ఉంచడం వల్ల ఏ విధంగా మార్పు చెందాయో చూడండి. పూరంబు పూరం, మోహంబు మోహం, దేహంబు దేహం, కాలంబు కాలం, గాలంబు గాలం, తీరంబు తీరం. ఈ విధంగా గ్రాంథిక వచనంలో ఉన్నప్పుడు పదముల చివర ము, బూలు ఉంటాయి. వాటిని తొలగించి సున్నాను ఉంచి మార్పు చేయాలి. గసడ దవాదేశ సంధి పదాలు విడదీసి వ్రాయుట. ఉదాహరణకు వారు ఓరు గదా, దీన్ని విడదీస్తే వారు ప్లస్ పోరు ప్లస్ కదా. ఈ విధంగా వారు పోరు కదా అని ఆధునిక వచనంలో మార్చాలి. అలాగే వాడు డక్కరి అని గ్రాంథిక వచనంలో ఉంటే వాడు ప్లస్ టక్కరి, వాడు డక్కరి అవుతుంది. దీన్ని వాడు టక్కరి అని ఆధునిక వచనంలో మార్చాలి. వాడు గొట్టె అనే పదాన్ని వాడు కొట్టే అని మార్చాలి. రారు గదా అనే దాన్ని రారు కదా అని విడదీసి రాయాలి. ఈ విధంగా గ్రాంథిక వచనంలో ఉన్న పదాలను ఆధునిక వచనంలో మార్చినప్పుడు విడదీసి రాయాలి. ఈ స్లైడ్ చూడండి. ధృత సంధి, ధృత సంధినే సరళాదేశ సంధి అని కూడా అంటారు. ఈ సరళాదేశ సంధి పదాలను కూడా అవసరమైన చోట విడదీసి రాయాలి.
పూచెన్ గలువలు అనే ఈ పదాన్ని పూచెను ప్లస్ కలువలు అని విడదీసి పూచెను కలువలు అని మార్చి రాయాలి. చేసెండక్కులు అనే ఈ పదాన్ని చేసెను ప్లస్ టక్కులు అని విడదీసి చేసెను టక్కులు అని రాయాలి. తోచెన్ జుక్కలు అనేదాన్ని తోచెను ప్లస్ చుక్కలు తోచెను చుక్కలు ఈ విధంగా విడదీయాలి. తాన్ చదివే అనే పదాన్ని తాను ప్లస్ చదివే తాను చదివే అని మార్చాలి. ఈ విధంగా సరళాదేశ సంధి పదాలు అవసరమైన చోట విడదీసి ఆధునిక వచనంలో మార్చాలి. ఇక ఈ స్లైడ్ చూడండి. ఎడాగమ సంధి పదాలు విడదీసి రాయాలి. అవసరమైన చోట అనవసరమైనటువంటి ఎడాగమాలను విడదీసి రాయాలి. మాయమ్మ అని ఉంటే మా ప్లస్ అమ్మ మా అమ్మ అని రాయాలి. మా యూరు అని ఉంటే మా ప్లస్ ఊరు మా ఊరు అని రాయాలి. ఈ యాపద అని ఉంటే ఈ ప్లస్ ఆపద ఈ ఆపద అని వేరు చేసి రాయాలి. నీ అంతరంగము అని ఉంటే నీ ప్లస్ అంతరంగము నీ అంతరంగము అని విడదీసి రాయాలి. ఈ స్లైడ్స్ చూడండి. లు లా నాల సంధిని పాటించాలి. ఉదాహరణకు ఈ సంధి సూత్రం ఏమంటే లూలానాలు పరమైనప్పుడు మువర్ణానికి లోపము దాని ముందున్న అక్షరానికి దీర్ఘము వస్తుంది అనేది లూలానాల సంధి యొక్క సూత్రం. ఈ సంధిని ఆధునిక వచనంలో మార్చినప్పుడు పాటించాలి. ఎలాగంటే దేశము ప్లస్ లు, దేశము అనే పదానికి లు అనే అక్షరం పరమైనప్పుడు అది ఏ విధంగా మార్పు చెందుతుందంటే దేశాలు అని మార్పు చెందుతుంది. ఎలా అంటే ఇక్కడ బ్లూ కలర్ గీతతో సూచించాము ము అనే అక్షరాన్ని. ఈ ము తొలగిపోతుంది, ఉండదు సంధి జరిగిన తర్వాత. ఈ శ అనే అక్షరానికి ఎర్ర గీతతో చూపించాము కదా, ఈ శ అనే అక్షరానికి దీర్ఘం వస్తుంది, ఈ లు పరమ అవుతుంది. ఆ విధంగా దేశాలు అని మార్పు చెందుతుంది. అంటే దేశములు అని గ్రాంధిక వచనంలో ఉంటే దేశాలు అని మార్చాలి. ఇదే విధంగా రాష్ట్రము అనే పదానికి నా అనే అక్షరం పరమైనప్పుడు ము అనే అక్షరానికి లోపం వచ్చి స్ట్రా అనేటువంటి అక్షరానికి దీర్ఘం వచ్చింది. చూడండి ఏంగా మారింది, రాష్ట్రాన అని మారింది. అనగా రాష్ట్రమున అనే పదాన్ని మనము రాష్ట్రాన అని మార్చాలి. పుస్తకము ప్లస్ లా అనేటువంటి పదం పుస్తకాల అని మారింది. ఈ విధంగా లూలానాల సంధిని పాటించాలి. అనగా లు లా నాలు పరమైనప్పుడు మూవర్ణానికి లోపం జరిగి దాని మూవర్ణానికి ముందు ఉన్న అక్షరానికి దీర్ఘం వచ్చేలాగా మనము రాసి మార్పు చేయాలి. ఈ స్లైడ్ చూడండి. పదాలకు మధ్యలో ము కానీ బూ కానీ వస్తే వాటిని తొలగించి వాటి ముందు అక్షరాన్ని దీర్ఘముగా మార్చి పదాన్ని తిరిగి రాయాలి. ఉదాహరణకు ఇక్కడ చూడండి. కాలమును అనే ఈ పదంలో ము అనేటువంటి అక్షరం మధ్యలో ఉంది. ఈ ము తొలగిపోయి లా అనే అక్షరానికి దీర్ఘం రావాలి. ఏ విధంగా వచ్చింది చూడండి. కాలమును అనే పదం కాలాన్ని అని మారింది. సమస్తమును అనే పదం సమస్తాన్ని అని మారింది. పావురములను అనే పదం పావురాలను అని మార్చి రాయాలి. విద్యాలయములలో అనే పదం విద్యాలయాలలో అని మారింది. అదేవిధంగా పదముల మధ్యలో బిందుపూర్వక బూ వస్తే దీనికి కూడా బూను తొలగించి దాని ముందున్న అక్షరానికి దీర్ఘం ఉంచాలి. ఈ పదం చూడండి. గృహంబునకు అనే పదం గృహానికి అని మారింది. మోహంబును అనే పదం మోహాన్ని అని మారింది. కార్యంబులు అనే పదం కార్యాలుగా మారింది. ఈ విధంగా గ్రాంథిక వచనంలో పదముల మధ్యలో ము గాని బూ గాని ఉంటే వాటిని తొలగించి వాటి ముందున్న అక్షరానికి దీర్ఘాన్ని ఉంచి ఈ విధంగా పదాలను మార్పు చేసి ఆధునిక వచనంలో రాయవలసి ఉంటుంది. ఈ స్లైడ్ చూడండి. గ్రాంథిక వచనంలో పదాల చివర టమ్ కానీ టా కానీ అక్షరం ఉంటే వాటి స్థానంలో డమ్ అనే అక్షరాన్ని రాయాలి. పాడటం పాడడంగా రాయాలి.
జరగటం జరగడం, రాయుట రాయడం, చేయుట చేయడం, మారటం మారడం. అదేవిధంగా రాయుటను అనేదాన్ని రాయడాన్ని అని మార్చాలి. చెప్పుటను అనే పదాన్ని చెప్పడాన్ని, వ్యక్తపరచుటను వ్యక్తపరచడాన్ని, చూచుటను చూడడాన్ని, మోయుటను మోయడాన్ని, ఇట్లాంటి పదాలను ఈ విధంగా మార్చాలి. ఈ స్లైడ్ చూడండి. క్రియాపదాలను క్రింది విధంగా మార్పు చేయాలి. మోయుటకు అనే దాన్ని మోయడానికి అని మార్చాలి. చేయుటకు అనే పదాన్ని చేయడానికి అని మార్చాలి. రాయుటకు రాయడానికి, తిరుగుటకు తిరగడానికి, ఎక్కుటకు ఎక్కడానికి, చూచుటకు చూడడానికి ఈ విధంగా మార్పు చేయాలి. మరికొన్ని క్రియాపదాలు ఈ స్లైడ్లో చూడండి. వచ్చినారు అని గ్రాంధిక వచనంలో ఉంటే వచ్చారు అని మార్చాలి. చేసినారు చేశారుగా, రాయుచున్నారు రాస్తున్నారుగా, చేయుచున్నారు చేస్తున్నారు, వచ్చెదరు వస్తారు, చూచెదరు చూస్తారు అని మార్చాలి. ఇంకను కొన్ని కఠిన పదాలకు అర్థాలను రాయవచ్చు. ఈ విధంగా ఈ స్లైడ్ చూడండి. ఇందు అనే పదాన్ని ఇక్కడ అని, అందు అనేదాన్ని అక్కడ, ఇచ్చట అనేదాన్ని ఇక్కడ, అచ్చట అక్కడ, అంత అనేదాన్ని అప్పుడు, అక్కట అనేదాన్ని అయ్యో, ఏగెను అనేదాన్ని వెళ్ళెను అని వెళ్ళింది అని, అరుగుట అనే పదానికి వెళ్ళడం పోవడం అనే అర్థాలను రాయవచ్చు. పరివ్రాజకుడు అనే పదాన్ని సన్యాసి అని, పనిచెదన్ అనే పదాన్ని పంపిస్తాను అని, గారవింతు అనేదాన్ని గౌరవిస్తాను అని, భూజంగమ అనే పదాన్ని భూమిపై తిరిగి అని, కడు అంటే మిక్కిలి అని, ఇవ్వీటి అంటే ఈ పట్టణం అని అర్థాలను రాయవచ్చు. వీటిని మాత్రమే కాదు, ఇలాంటి పదాలు ఏవైనా వస్తే వాటి అర్థాలను రాయవచ్చు అని అర్థం. ఇన్ని విధాలుగా గ్రాంధిక వచనంలో ఉండే పదాలను ఆధునిక వచనంలో మార్పు చేయాలి. ఈ వాక్యాన్ని పరిశీలించండి. అందు జూడాకర్ణుడను పరివ్రాజకుడు గలడు. ఈ వాక్యంలో అందు జూడాకర్ణుడను పరివ్రాజకుడు గలడు ఈ 4 పదాలు మార్చదగినవే. వీటిని కింద ఎర్రగీత గీసి చూపించాము. అంటే 4 మార్చాల్సిండేటివే. ఈ వాక్యము గ్రాంధిక వచనంలో ఉన్నది. ఈ గ్రాంధిక వచనాన్ని ఆధునిక వచనంలోకి మార్చుదాం. దీనిని ఆధునిక వచనంలో క్రింది విధంగా మార్చాలి. అక్కడ చూడాకర్ణుడనే సన్యాసి ఉన్నాడు. ఇక్కడ జరిగిన మార్పులను పరిశీలిద్దాం. అందు అనే పదము అక్కడ అని మార్చాము. జూడాకర్ణుడను అనేటువంటి పదాన్ని జూను చుగా మార్చాము. ఇక జూడాకర్ణుడను అనేదాన్ని చూడాకర్ణుడనే అని ఈ విధంగా జూడాకర్ణుడను అనేటువంటి పదాన్ని చూడాకర్ణుడనే అని మార్చాం. అదేవిధంగా పరివ్రాజకుడు అనేటువంటి పదాన్ని సన్యాసి, దాని అర్థాన్ని ఇక్కడ రాయడం జరిగింది. గలడు అనేటువంటి పదానికి ఉన్నాడు అనే అర్థాన్ని రాయడం జరిగింది. ఈ విధంగా ఈ అందు జూడాకర్ణుడను పరివ్రాజకుడు గలడు అనే గ్రాంధిక వచనాన్ని అక్కడ చూడాకర్ణుడనే సన్యాసి ఉన్నాడు అని ఆధునిక వచనంలోకి మార్పు చేయడం జరిగింది. ఈ వాక్యం చూడండి. లోభము మోహమును పుట్టించును. ఇది గ్రాంధిక వచనం. ఈ గ్రాంధిక వచనంలో ఏమేమున్నాయి? మొదటి పదానికి లోభము అంటే చివర ము ఉంది. రెండవ పదానికి మోహమును అంటే పదం మధ్యలో ము అని ఉంది. అదేవిధంగా బుట్టించు అనేటువంటి పదం. ఈ పదాలు మనము క్రింద ఈ ఆధునిక వచనంలో మార్చినప్పుడు ఏ విధంగా మార్చుతామో గమనించండి. లోభము అనేటువంటి పదాన్ని ము తొలగించి లోభం అని రాయాలి. మోహమును మధ్యలో ము వచ్చింది కాబట్టి దాన్ని ము తొలగించి దాని ముందున్న అక్షరానికి దీర్ఘం ఉంచాలా అన్నాం మనం. అదేవిధంగా మోహాన్ని పుట్టించును అనేటువంటి పదం పుట్టిస్తుందిగా మారింది. ఈ విధంగా లోభం మోహాన్ని పుట్టిస్తుంది అని
ఆధునిక వచనంలో మార్చాం. ఏవేవి మనం మార్చినామో వాటిని ఎర్రగీతతో చూపించడం. మొదట మూని ఎర్రగీతతోనూ, మోహమును అనేటువంటి పదాన్ని, మోహాన్ని ఏ విధంగా మారిందో దాన్ని నీలపు రంగు గీతతోనూ, పుట్టించు అనే పదం పుట్టిస్తుంది అని ఏ విధంగా మారిందో దాన్ని పసుపు రంగు గీతతో చూపించడం జరిగింది. ఈ విధంగా గ్రాంధిక వచనాలను ఆధునిక వచనాల్లోకి మార్పు చేసి రాయాలి. పరీక్షలలో మనకు ఏ విధంగా అడుగుతాడంటే, ఒక వాక్యాన్నిచ్చి ఈ వాక్యానికి సరైనటువంటి ఆధునిక వచనాన్ని గుర్తించండి అని 4 జవాబులు ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు ఈ స్లైడ్ చూడండి. క్రింది వాక్యానికి సరైన ఆధునిక వచనాన్ని గుర్తించండి అని చెప్పాడు. ఇందులో ఇచ్చిన వాక్యము, ఇప్పుడు నా వృత్తాంతము పరులతో చెప్పుకోలును యుక్తముగాదు అనేది వాక్యం. ఇక్కడ 4 జవాబులు ఇచ్చాడు. వీటిలో కాని వాటిని తొలగించడం వల్ల, ఏవైతే తప్పు జవాబులు ఉన్నాయో వాటిని గుర్తించడం వల్ల సరైన జవాబును మనం సులభంగా తెలుసుకోవచ్చు. 4వ జవాబు నుంచి పరిశీలిద్దాం. ఈ జవాబు, ఇప్పుడు నా వృత్తాంతము పరులతోడ జెప్పికోలును యుక్తంబు కాదు అని చెప్పాడు. పైన ఇచ్చినటువంటి గ్రాంధిక వచనంలో ఇప్పుడు అని ఉంటే, ఇక్కడ ఇచ్చిన జవాబులో అనవసరమైనటువంటి డూకు దీర్ఘము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నా వృత్తాంతము, ఇక్కడ మూను అలానే ఉంచడం జరిగింది. పరుల తోడ అనేటువంటి పదం వచ్చింది. అదేవిధంగా చెప్పికోలును, అది అలానే ఉంచాడు, మార్పు చేయలేదు. యుక్తంబు గాదు, ఈ రెండు కూడా గా తర్వాత బు అనేటివి అలానే ఉన్నాయి, మార్పు జరగలేదు. కాబట్టి ఈ జవాబు సరైనది కాదు. ఇక సి అనే జవాబును పరిశీలిద్దాం. ఇందులో ఇప్పుడు నాదు వృత్తాంతంబు ఇతరులతో చెప్పికోవడం యుక్తము కాదు అన్నాడు. ఇక్కడ కూడా నాదు, ఇక్కడ లేని దూని ఇక్కడ తీసుకొచ్చాడు. అదేవిధంగా వృత్తాంతంబు, బూను చివర ఉంచాడు. ఈ బూలు ఉండకూడదు అనుకున్నాం కదా మనం, అలానే ఉంచాడు. ఈ విధంగా చెప్పికోవడం అని, చెప్పుకోలును అనేదాన్ని చెప్పికోవడం, ఇది కూడా సరైనది కాదు. అదేవిధంగా యుక్తము కాదు, ఇందులో ము అలానే ఉంచాడు, గా కూడా అలానే ఉంచాడు. కాబట్టి ఈ జవాబు కూడా సరైన జవాబు కాదు. ఇక బి అనే జవాబును చూద్దాం. ఇప్పుడు అని గ్రాంధిక వచనంలో ఉంటే ఇప్పుడే అని రాశాడు ఇందులో. కాబట్టి ఇది కూడా సరైనది కాదు. నా వృత్తాంతం, ఇది సరిపోయింది. పరులతో అని ఇచ్చాడు. కాబట్టి ఇది కూడా సరైనది కాదు. జెప్పికోలును అలానే ఉంచాడు, ఇది సరైనది కాదు. యుక్తము కాదు, ము అలానే ఉంచాడు, గా అలానే ఉంచాడు, ఇది కూడా సరైన జవాబు కాదు. ఇక ఏ అనే జవాబు చూడండి. ఇప్పుడు నా వృత్తాంతం, వృత్తాంతము అనేదాన్ని వృత్తాంతం అని రాశాడు. సరిగ్గా ఇక్కడ మార్పు జరిగింది. అదేవిధంగా పరులతో చెప్పుకోవడం, చెప్పుకోలును అనేదాన్ని చెప్పుకోవడం అని రాశాడు. ఇది కరెక్ట్గా ఉంది. యుక్తము అనేదాన్ని యుక్తం, కాదు అనేదాన్ని కాదు. ఇక్కడ సరైనటువంటి మార్పులు జరిగాయి. కాబట్టి ఈ జవాబు, ఏ అనే జవాబు సరి అయినది. ఈ స్లైడ్ చూడండి. క్రింది వాక్యానికి సరైన ఆధునిక వచనాన్ని గుర్తించండి. ఇచ్చిన ప్రశ్న, అమరావతి పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించినారు. ఇది గ్రాంధిక వచనం. ఇందులో మార్చదగినవి పట్టణమున అనే పదాన్ని మార్చాలి, విశ్వవిద్యాలయములు అనేటువంటి పదాన్ని, స్థాపించినారు, ఈ 3 పదాలని మనము మార్చాలి. ఈ క్రింది జవాబులను పరిశీలించండి. ఇక్కడ కూడా మనం కింది నుంచి పరిశీలిద్దాం. ఈ అనే జవాబు చూడండి. అమరావతి పట్టణంలో బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించారు. అన్ని బాగానే ఉన్నాయి. ఇందులో విశ్వవిద్యాలయములు అనే పదంలో ము అలానే ఉంచాడు. కాబట్టి ఇది సరైన జవాబు కాదు. ఇక ఈ అనే జవాబు చూడండి. బౌద్ధులు విశ్వవిద్యాలయాలు స్థాపించినారు, అమరావతిలో స్థాపించినారు అన్నాడు. కాబట్టి ఇది సరైనటువంటి మార్పు కాదు. అమరావతిలో అనేది చివర పెట్టాడు, అమరావతిని చివర తీసుకొచ్చాడు. కాబట్టి ఇది కూడా సరైన జవాబు కాదు. ఈ జవాబులో పట్టణం అనేటువంటి పదాన్ని ఎగరగొట్టాడు. కాబట్టి ఈ అనే జవాబు సరైనది కాదు. ఇక ఆ అనే జవాబును పరిశీలించే ముందు మొదటి జవాబును చూడండి. అమరావతి పట్టణమున,
ఇక్కడ ము అలానే ఉంచాడు. బౌద్ధులు స్థాపించినారు ఇక్కడ స్థాపించినారు అన్నాడు. ఇది సరైనటువంటి మార్పు కాదు. విశ్వవిద్యాలయములు, ఇందులో కూడా ము అలానే ఉంచాడు, తారుమారుగా రాశాడు. కాబట్టి ఈ జవాబు కూడా సరైన జవాబు కాదు. ఇక రెండవ జవాబు అంటే ఆ అనే జవాబు. అమరావతి పట్టణమున అనేదాన్ని పట్టణంలో బౌద్ధులు విశ్వవిద్యాలయాలు స్థాపించారు. ఇది సరైనటువంటి మార్పు జరిగినటువంటి వాక్యం. కాబట్టి ఇది సరైనటువంటి జవాబు, కరెక్ట్ అయినటువంటి జవాబు. ఈ స్లైడ్ చూడండి. ఇందులో 10 గ్రాంధిక వచన వాక్యాలను అలాగే వాటికి ఆధునిక వచన వాక్యాలను కూడా పక్కనే రాసి చూపించడం జరిగింది. మొదటిది, ధనము పోయిన క్షణముననే లాతివాడగును. దీని ఆధునిక వచనము, ధనం పోయిన వెంటనే పరాయివాడవుతాడు. గ్రాంధిక వచనం, ఆ పరివ్రాజకుడు సెప్పగా విని మిక్కిలి ఖిన్నుడనైతిని. ఆధునిక వచనం, ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడ్డాను. గ్రాంధిక వచనము, యవ్వనము ఝరీవేగ తుల్యము, జీవనము బుద్బుధ ప్రాయము. దీనికి ఆధునిక వచనము, యవ్వనం ఝరీవేగ తుల్యం, జీవనం బుద్బుధ ప్రాయం. గ్రాంధిక వచనం, బుద్ధిమంతుడు సత్వరముగా ధర్మము సమాచరింపవలయును. బుద్ధిమంతుడు వెంటనే ధర్మం సమాచరించాలి. ఇవ్వీటి మీద నాగ్రహము దగునే. ఇది గ్రాంధిక వచనం. దీనికి ఆధునిక వచనం, ఈ పట్టణంపై ఆగ్రహం మంచిదా. ఇక గ్రాంధిక వచనం, హైందవ భూమి నీపగిది దుశ్చారిత్రముల్ సాగునే. భారత భూమిలో ఇలాంటి చెడు ప్రవర్తనలు సాగవు అని ఆధునిక వచనం. వనితారత్నంబులి భవ్య హైందవ భూజంగమ పుణ్యదేవతలు అనేది గ్రాంధిక వచనం. స్త్రీలు ఈ పవిత్ర భారత భూమిపై నడయాడే దేవతలు అనేది ఆధునిక వచనం. పరధనాపహరణము కంటే దిరియుట మంచిది. ఇది గ్రాంధిక వచనం. పరధనాపహరణం కన్నా దిరియడం మంచిది. ఇది ఆధునిక వచనం. అనృతమాడుట కంటే మౌనము మేలు. అనృతం పలకడం కన్నా మౌనం మేలు. దీన్నే ఇంకో రకంగా అసత్యం పలకడం కన్నా మౌనం మేలు అని కూడా రాయవచ్చు. వివేకహీనుడైన ప్రభువును సేవించుట కంటే వనవాసం ఉత్తమము. ఇది గ్రాంధిక వచనం. వివేకం లేని రాజును సేవించడం కన్నా వనవాసం ఉత్తమం. ఇది ఆధునిక వచనం. ఇక్కడ మీకు ఒక అభ్యాసాన్ని ఇస్తున్నాను. ఈ అభ్యాసంలో ఒక 6 గ్రాంధిక వచనాలను ఇస్తున్నాను. వీటిని ఆధునిక వచనంలో మార్చి మీ అవగాహనను పరీక్షించుకోండి. ఇప్పటి వరకు మనం గ్రాంధిక వచనాలను, కావ్య భాషలో ఉన్న వచనాన్ని ఆధునిక వచనంలోకి అంటే వ్యవహారిక భాషలోకి ఏ విధంగా మార్చాలో కూలంకషంగా తెలుసుకున్నాం. ఇప్పుడు వాక్యంలో గీత గీసిన పదాన్ని ప్రధానము చేయుట ఇక్కడ తెలుసుకుందాం. ప్రధానము చేయుట అనగా అధిక ప్రాధాన్యతను కల్పించడం. అంటే మనం ఏ పదానికైతే గీత గీస్తున్నామో ఆ పదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ తీసుకురావడం అని అర్థం. తెలుగు వాక్యములో క్రియ వాక్యం చివర ఉంటుంది. గీత గీసిన పదాన్ని ప్రధానం చేయుటకు ఆ పదాన్ని క్రియకు దగ్గరగా కానీ క్రియ తరువాత కానీ అనగా వాక్యాంతంలో వ్రాయాలి. ఉదాహరణకు ఈ వాక్యం చూడండి. విశ్వామిత్రుడు శివధనస్సును తెప్పించమన్నాడు. ఈ వాక్యంలో విశ్వామిత్రుడు అనే పదం కింద గీత గీశాడు. అంటే ఈ విశ్వామిత్రుడు అనే పదాన్ని మనం ప్రధానం చేయాలా. రెండవ వాక్యం చూడండి. శివధనస్సును తెప్పించమన్నాడు ఎవరు అనే ఒక ఆకాంక్ష రేకెత్తుంది. అప్పుడు విశ్వామిత్రుడు అని చెప్తాం. ఇప్పుడు విశ్వామిత్రుడు అనే పదానికి అధిక ప్రాధాన్యత వచ్చింది. శ్రోతకు ఒక రకమైనటువంటి ప్రశ్న ఉదయిస్తుంది, తెలుసుకోవాలనేటువంటి కోరిక, జిజ్ఞాస కలుగుతుంది. కాబట్టి ఇక్కడ అప్పుడు విశ్వామిత్రుడు అని చెప్పినప్పుడు ఆ విశ్వామిత్రుడు అనేటువంటి పదాన్ని మనము అధిక ప్రాధాన్యతను ఇచ్చాము. ఇక్కడ మరి ఒక వాక్యాన్ని చూడండి. కైకేయి మాటలు విని మంధర ముక్కున వేలేసుకుంది. ఇక్కడ గీత గీసిన పదము మంధర.
ఈ మంధర అనే పదాన్ని మనము ప్రధానం చేయాలి. కింది వాక్యం చూడండి. కైకేయి మాటలు విని ముక్కున వేలేసుకుంది. ఎవరు అంటే మంధర. ఆ మంధర అనే పదాన్ని చివర రాయడం వల్ల దానికి ప్రాధాన్యత వస్తుంది. ఈ విధంగా గీత గీసిన పదాలను ప్రధానం చేయాలి అంటే వాక్యాంతంలో అంటే క్రియ తర్వాత వాటిని రాయాలి. ఇక్కడ కూడా ఒక అభ్యాసాన్ని మీకు ఇస్తున్నాను. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలను ప్రధానం చేస్తూ వాక్యాన్ని తిరిగి రాయండి. ఉపాధ్యాయుడు పాఠాన్ని బోధించెను. ఇక్కడ ఉపాధ్యాయుడు అనే పదం కింద గీత గీశాము. రాముడు మంచి కథను రాశాడు. రాముడు అనే పదం కింద గీత గీశాము. శతకాలు నైతిక విలువలను పెంపొందింపజేస్తాయి. నైతిక విలువలను అనే పదం కింద గీత గీశాము. వాల్మీకి రామాయణాన్ని రచించాడు. వాల్మీకి అనే పదం కింద గీత గీశాము. మృగాన్ని ప్రాణంతో పట్టుకోవాలని రాముడు శతవిధాలా ప్రయత్నించాడు. మృగాన్ని ప్రాణంతో పట్టుకోవాలని అనే పదాన్ని మనము గీత గీశాము. వీటిని ప్రధానం చేసి తిరిగి రాయండి. ఇంతవరకు మనం గ్రాంథిక వచనాన్ని ఆధునిక వచనంలో ఎలా మార్పు చేయాలి, అదేవిధంగా వాక్యంలో గీత గీసిన పదాన్ని ప్రధానం చేస్తూ ఏ విధంగా రాయాలో ఉదాహరణలతో పాటు తెలుసుకున్నాం. మీకు నా వీడియోలు నచ్చినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో ముఖ్యమైన అంశంతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.